హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సాయి, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. ఈ వీడియో దేనికోసం అంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కాలేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ప్రాపర్ సెటప్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ మీద పెద్దగా ఐడియానే ఉండదు. అండ్ వాళ్ళు వెళ్ళి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ రాయాలి. ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించండి అని అంటాడు. మరి చేయాలంటే మీకు తెలియాలి కదా. సో దానికోసం నేను కిరణ్ సార్ కానీ మన నవీన్ సార్ కానీ వీళ్ళందరూ ఏంటంటే, పాపం కిరణ్ సార్, నవీన్ సార్, ఎస్పెషల్లీ నవీన్ సార్ వాళ్ళ ఫ్రెండ్కి ఒక కాలేజ్ ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళని ఒప్పించి నన్ను ఖమ్మం దాకా తీసుకెళ్ళి అక్కడ మేము ఎక్స్పెరిమెంట్స్ చేసాం. మీ అందరికీ తెలిసిందే అది. అయితే ఎంతవరకు మాకు అవైలబిలిటీ ఉన్నిందో ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాం మీకు బాగా యూజ్ అవ్వడానికి. ఎందుకంటే చెప్పాను కదా, చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉండరు, లేదా ఎక్స్పెరిమెంట్ సెటప్ సరిగా లేకపోయి ఉండడం వల్ల ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది కూడా సరిగ్గా తెలిసి ఉండదు అనమాట. దాన్ని మొత్తాన్ని కవర్ చేయడానికి, మీకోసం మేము ఉన్నాం అని ప్రూవ్ చేయడానికి మేము ఈ ఎక్స్పెరిమెంట్స్ని చేసాం, మీకు ప్లే చేయబోతున్నాం. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సెకండ్ థింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్స్పెరిమెంట్. హాయ్ స్టూడెంట్స్, నేను మీ మదన్ సార్, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. అండ్ మనతో పాటు మనబడి నవీన్ సార్ కూడా ఉన్నాడు. నాకు ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్స్ బాగా హెల్ప్ చేస్తున్నా పాపం. అయితే ఈ రోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఈ స్ప్రింగ్ కనబడుతుంది కదా, హెలికల్ స్ప్రింగ్, దీని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కనుక్కోండి. సో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇదిగో ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ కి మనం మాస్లు హ్యాంగ్ చేస్తున్నాం అయ్యా. ఈ ఒక్కొక్క స్లాటెడ్ వెయిట్ ఉంది, అది 50 grams అనమాట. సో దాన్ని మనం దీనికి పెట్టి దాని మానాన అది బతుకుతున్న దాన్ని కొంచెం కిందకి లాగి వదిలితే అది ఆసిలేషన్స్ చేసింది. అలా 20 ఆసిలేషన్స్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో ఆ టైం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత డివైడెడ్ బై 20 వేస్తే మనకి టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ వచ్చింది. ఆ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ని వాడుకొని మనం స్ప్రింగ్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఆ స్ప్రింగ్ కాన్స్టెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది క్లోజప్ యాంగిల్ లో చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనం 150 grams ఇంకొక వెయిట్ యాడ్ చేసి 200 grams ఇంకొక వెయిట్ యాడ్ చేసి 250 grams, అలా 3 డిఫరెంట్ మాసెస్ కి 3 రీడింగ్స్ తీసుకుంటాం. అంటే 3 సార్లు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. మీ టైం వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి 150 grams కి ఒక ట్రైల్ వేస్తాం, 200 grams కి ఒక ట్రైల్ వేస్తాం. మిగతాదంతా మేము పక్కన చేసేసి ఆ వాల్యూస్ ని మీకు క్లోజప్ యాంగిల్ లో చూపించి స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాం. ఓకే, మనబడి నవీన్ సార్ రెడీ? లాగుతున్నా. 1 2 3 గో అనగానే టక్కన కొట్టాలి, 20 అనగానే టక్కన లేపాలి. కింద కనాలు పై కనాలు అవన్నీ నాకు తెలియదు, టైం మాత్రం కరెక్ట్ గా రావాలా. కొంచెం కిందకి లాగా. 1 2 3 గో. 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Yo, Superman. 10.5 11 11.5 12. యాక్చువల్ గా 12 కన్నా కొంచెం కిందకు ఉండాలి, ఎందుకంటే మనది బార్ ఎగ్జాక్ట్ గా 60కి లేదు. సరేలే వదిలే, మనం అంత ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. సో 12 అమ్మ. ఫస్ట్ ట్రైల్ లో 150 grams కి వచ్చిన రీడింగ్ 12. ఇంకో ట్రైల్ కూడా పాపం మనం మనబడి నవీన్ సార్, నేను ఒకటి చేసి వదిలేద్దాం అయ్యా అంటే, లేదు సార్ ఇంకోటి బాగుంది సార్ అని అన్నాడు. సో ఇప్పుడు ఇంకో వెయిట్ యాడ్ చేసాం, 200 grams అయిపోయింది. ఏం సార్ రెడీయా? ఈ రీడింగ్స్ ఏమైనా తేడా అయింది అనుకోండి మీరే, అది లేట్ గా చేసినా తొందరగా చేసినా బొగ్గే. సరే, కొంచెం కిందకి లాగుతా. 1 2 3 గో అన్నప్పుడు గో ఆగేది లేదు సార్. 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Yes, Superman 14 అమ్మ. ఓకే, 150 grams దానికి ఫస్ట్ ట్రైల్ లో 12 వచ్చిందా? 12 seconds సార్. 200 grams కి ఫస్ట్ ట్రైల్ లో 14 వచ్చింది. సో మిగతా మేము చేసేసి క్లోజ్అప్ లో మీకు ఆ వాల్యూస్ ని చూపిస్తాం. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ గా మన ఛానల్ తెలుగు చేయి. మన మనబడి ఛానల్ కూడా లైక్ కొట్టండి. ఓకే ఓకే ఓకే, బై బై. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ మనకి 2/√m0/3 + m/k. m0 అనేది మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ అమ్మ, m ఈజ్ ద మాస్ ఆఫ్ ద లోడ్. మనం ఇక్కడ ఏంటంటే సేమ్ స్ప్రింగ్ వాడుతున్నాం, సో m0 సేమ్ అనమాట. మాస్ ఆఫ్ ద లోడ్ ని చేంజ్ చేస్తున్నాం.
అయితే కే వాల్యూ వచ్చేసరికి అంటే స్క్వేరింగ్ చేస్తే మనకి కే వాల్యూ ఇది వస్తుంది. అయితే టైం పీరియడ్ T1 స్క్వేర్ అని నేను ఏదైతే రాశానో అది మనం M1 మాస్ పెట్టినప్పుడు, T2 స్క్వేర్ M2 మాస్ పెట్టినప్పుడు, T3 స్క్వేర్ M3 మాస్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే M1 M2 కాంబినేషన్లో ఉన్నప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే దానికి ఫార్ములా వచ్చేసరికి ఇది. ఈ వాల్యూస్ని మీరు రీఅరేంజ్ చేస్తే మనకి ఇది వచ్చేసిద్ది అనమాట. కే వాల్యూ వచ్చింది. ఆ వచ్చిన కే వాల్యూని మనం K1 అని అంటాం. అయితే మనకు ఆల్రెడీ వాల్యూస్ వచ్చేసి ఉన్నాయి, మీకు చూపించున్నాం. ట్రయల్ 1 చూపించామమ్మా 150 గ్రామ్స్కి, ట్రయల్ 1 చూపించామమ్మా 200 గ్రామ్స్కి. మిగతావి మేము సపరేట్గా చేసాము. యావరేజ్ టైం పీరియడ్స్ మనకి T1 0.5916 వచ్చింది, T2 0.7083 వచ్చింది, T3 0.8166 వచ్చింది. సో మనకి టైం పీరియడ్స్ తెలుసు. అయితే మనం ఈ ఫార్ములాస్ని వాడి అంటే ఈ T2 స్క్వేర్ T1 స్క్వేర్ని వాడితే మనకు కే వాల్యూ వచ్చింది అనమాట. సో నువ్వు K1 అని పట్టించుకోవద్దు. నువ్వు దీన్ని చేసావనుకో, దీన్ని సాల్వ్ చేస్తే అంటే T1 స్క్వేర్ T2 స్క్వేర్ ఇందులో పెట్టామనుకో నీకు కే వచ్చింది. ఆ వచ్చే కేనే మనం K1 అనుకుంటున్నాం. K1 ఏంటి అని అంటే M1 మాస్ M2 మాస్ యొక్క టైం పీరియడ్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు K1 అని తీసుకుంటాం. ఆ వాల్యూస్ని పెడితే మనకి T2 స్క్వేర్ తెలుసు, T1 తెలుసు, M1 తెలుసు, M2 తెలుసు. అవన్నీ పెడితే మనకి 12.998 వస్తుంది. అలాగే M2 మాస్ M3 మాస్ని డీల్ చేసేటప్పుడు వచ్చిన స్ప్రింగ్ కాన్స్టెంట్ని K2 అని తీసుకుంటున్నాను. ఆ ఫార్ములా మీకు ఈ రిజల్ట్ ఇస్తుంది. అలాగే M3 అండ్ M1 మాస్ మాస్ని డీల్ చేసేటప్పుడు వచ్చే స్ప్రింగ్ కాన్స్టెంట్ని నేను K3 అని తీసుకున్నాను. మనకి 12.447 వచ్చింది. వీటి యొక్క యావరేజెస్ని మనం ఫైనల్గా స్ప్రింగ్ కాన్స్టెంట్ కింద ఇస్తాం. అండ్ ఆ ఫైనల్ వాల్యూ మనం సబ్మిట్ చేసేది ఎంత అంటే 12.4618. ఇక్కడతో మనకి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఒకవేళ మేము పెట్టిన కష్టం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది ఫ్రెండ్స్కి మన ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఐపీఈ అండ్ ఈప్సెట్ గట్టిగా స్టార్ట్ కాబోతున్నాయి. కుమ్మేద్దాం. స్టే ట్యూన్డ్. వెయిట్ ఫర్ us to do all the things.